ఆధ్యాత్మిక పదాన్ని అనుసరించాలని భౌతిక అస్తిత్వ విభాగాన్ని బొత్తిగా నిర్లక్ష్యం చేయడం ఎంత అసహజమో, ఎంత తెలివి తక్కువో, భౌతిక జీవితం కోసం ఆధ్యాత్మికాన్ని కాదనటం కూడా అంతే అవుతుంది. వ్యక్తి తన శక్తిని సంపూర్ణంగా పొందాలంటే తాను భౌతిక ఆధ్యాత్మిక జీవిత విభాగాలకు సమంగా అంకితం కావాలని, దేని పట్ల పక్షపాతం తగదని గురువర్యులు అంటారు. ఈ రెండు రంగాలలోనూ వ్యక్తి తన శక్తియుక్తులను ఒకే విధంగా వినియోగించాలి. ఆధ్యాత్మిక సంస్థల్లో ఎక్కువ భాగం ఇహ సంబంధ అస్తిత్వాన్ని కాదని, దాని అవసరాన్ని నిర్లక్ష్యం చేసి ఆధ్యాత్మికాభివృద్ధినే ఆకాంక్షిస్తాయి. వ్యక్తి తన శక్తియుక్తులను జీవితపు రెండు రంగాలలోనూ సహజంగా సమంగా ప్రయోగించాలని నొక్కి చెప్పడం ద్వారా సహజ మార్గం ఈ వక్రతను సరిచేస్తుంది. ఈ అంశంలోనే ఈ విధానపు విశ్వజనీనత ఇమిడి ఉంది.